శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననవర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం గరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమద రాక్షసాంతకం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధోః సలీలం యశోకవన్యం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాఖలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతధర్మూలవాసినం భావయామి పవమాననందనం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఓ రామచంద్ర పరబ్రహ్మణే నమః. వాల్మీకి రామాయణము అద్వైతం అనే అంశం మీద మనం అధ్యయనం చేస్తున్నాం. సుందరకాండలో 10వ అధ్యాయము అనగా 10వ సర్గకు వచ్చాం. ఈ 10వ సర్గలో విశేషాలు చూస్తాం. ఇందులో 10వ సర్గలోనే మండోదరిని హనుమ దర్శనం చేసుకుంటాడు. ఇక్కడ విశేషం రావణాసురుని దర్శనం కూడా ఉంటుంది. రావణాసురుడు నిద్రిస్తున్నప్పుడు ఎలా ఉన్నాడో ఇందులో వర్ణిస్తున్నాడు. రావణాసురుడు భార్యలు వాళ్ళని అందరినీ వర్ణిస్తున్నాడు. అంటే అర్థం ఏమిటి? కంటికి చూస్తూ ఉన్నారు, కన్ను చూస్తూ ఉన్నది. ఆ చూస్తున్నటువంటి కన్ను ఏమిటి? ఇక్కడ విశేషం తెలుసుకోవాల్సింది, ఆ హనుమ విషయ సుఖముల మీద ఆయనకు లగ్నం కాలేదు. ఇంతమందిని దర్శనం చేసుకుంటున్నా గాని అది ఇక్కడ విశేషం దీనిలో. అందువలన వీళ్ళందరినీ ఇలా వర్ణిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి లంకలో రావణాసురుడు నిద్రిస్తున్నటువంటి రావణ భార్యలను వర్ణిస్తాడు. అవి ఇందులో చెబుతున్నాడు 10వ సర్గ. ఇక ఏంటంటే రావణుని యొక్క శయన మందిరం ఎలా ఉందో చెబుతున్నాడు ప్రత్యేకంగా. తత్ర దివ్యోపమం ముఖ్యం స్ఫాటికం రత్నభూషితం అవేక్షమాణో హనుమాన్ దర్శ శయనాసనం. హనుమ దర్శనం చేసుకున్నారు ఆయన రావణాసురుడు యొక్క శయన మందిరము. చాలా స్ఫటికాలు రత్నములతో అలంకరింపబడినటువంటిది. దాంత కాంచన చిత్రాంగై వైడూర్యైశ్చ వరాసనై మహార్హాస్తరణోపేతై ఉపపన్న మహాధనై. ఆ దంతము నక్షత్రతోటి బంగారు చిత్రములతోనూ ప్రకాశిస్తూ ఉన్నది. వైడూర్యములు పొదిగి ఉన్నది ఆ శయన మందిరం. తస్య చ ఏకతమే దేశే సహ అగ్రమాలా విభూషితం దదర్శ పాండురం ఛత్రం తారాధిప సన్నిభం. అక్కడ కొంచెం దూరంలో ఒక తెల్లనైనటువంటి గొడుగు చూశాడు. ఆ గొడుగు ఎలా ఉందంటే చంద్రుడు ఆకాశంలో ఉండి మెరుస్తూ ఉన్నట్టుగా తెల్లగా అలా కనపడుతూ ఉన్నదిట. ఇంకా ఇంక విశేషం ఏమిటంటే దీనిలో జాతరూప పరిక్షిప్తం చిత్రభాను సమప్రభం అశోకమాలా విదితం దదర్శ వరమాసనం. ఆ శయనం బంగారంతో నిర్మించున్నది. అగ్నితో సమానమైన కాంతులు అశోక పుష్పమాలలతో అలంకరింపబడినది. ఇటువంటి శయనమును హనుమ దర్శించెను. ఆయన యొక్క శయనాన్ని ఇంత గొప్పగా వర్ణిస్తున్నాడనంటే ఆయన ఎంత గొప్పవాడో అని కూడా తర్వాత వస్తున్నది. వాలవ్యజన హస్తాభిః విజమానం సమంతతః గంధైశ్చ వివిధై దుష్టం వరధూపేన ధూపితం. అక్కడ స్త్రీలు
చామరాలు బట్టి ఆ చామరాలతో వీస్తూ ఉన్నారు. అక్కడ అనేక విధమైన సువాసనలతో ఉన్నటువంటి ధూపాలు ఆ మందిరం అంతా వ్యాప్తి చెంది ఉన్నాయి. అనగా నాసికకు కావాల్సినటువంటి విషయ సుఖం కూడా ఉంది అని అర్థం అనమాట. అది సువాసనలు అది అనమాట. అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా పరమాస్తరణాస్తీర్ణం అవికాజిన సంవృతం రామభిహి పరమాధ్యానం సమంతాత్ ఉపశోభితం. ఆ చైనం పక్కనే ఉత్తమములైన అన్ని కంబళ్ళు పరిచి ఉన్నాయి. దాని చుట్టూను శ్రేష్టములైన పుష్పమాలలు కూడా ఉన్నాయి. ఇక రావణుడు నిద్రిస్తున్నప్పుడు ఎలా ఉన్నాడో చెబుతున్నాడు. జీమూత సంకాశం తస్మిన్ ప్రదీప్తోత్తమ కుండలం. జీమూత సంకాశం, జీమూతం అంటే మేఘం అని అర్థం. ఈ ఏం మేఘం అని అంటే నల్లని మేఘాన్ని జీమూతములు అంటారు. అంటే నల్లని మేఘాలంటే అర్థం ఏంటి? వర్షించే మేఘాలని అర్థం. అది వర్షించే మేఘాలు నల్లగా ఉంటాయి. తస్మిన్ జీమూత సంకాశం ప్రదీప్తోత్తమ కుండలం, చెవులకు కుండలాలునే ప్రకాశిస్తూ ఉన్నాయి. లోహితాక్షం మహాబాహుం, గొప్ప బాహువులు, పొడవైన చేతులు ఉన్నాడు, ఎర్రని కళ్ళు. మహారజత వాససం, మహారజత, రజతం అంటే వెండి, బంగారు వస్త్రాలు. ఇక్కడ అర్థం ఇక్కడ వెండి వస్త్రాలని అర్థం వస్తుంది, కానీ బంగారు వస్త్రాలు అనేటువంటి పట్టు వస్త్రాలని అర్థం చేసుకోవాలి. అలా ధరించి ఉన్నాడు అని. లోహితేనానులిప్తాంగం చందనేన సుగంధిన సంధ్యారక్తమివాకాశే తోయిదం స తటిద్గణం. రావణుని శరీరం అంతా సువాసనగా ఎర్రచందనం పూయబడి ఉన్నది. అందువల్ల అతడు సంధ్యాకాలం ఆకాశంలో ఎర్రని సూర్యుడిలాగా ఉన్నట్టు, ఎర్రగా సూర్యుడిలా ఎర్రచందనం పూసుకున్నాడు ఆయన శరీరం అంతా అనమాట. అసలు రంగు ఎట్లా ఉన్నాడు తర్వాత చెబుతాడు. ఇప్పుడు ఆశ్చర్యపోతాం మనం, అసలు ఈయన రంగు ఎట్లా ఉన్నాడని. అది మినపల మినప రాస్తే మినప గింజలు పెద్ద రాసి పోసామనుకో ఎట్లా ఉంటుంది? మినప గింజల కలర్ ఎట్లా ఉంటుంది? అట్లా ఉన్నాడని వస్తుంది. అటువంటి వాడు మినప గింజలలాగా, మినప అంటే మినపరాశి ఎలా కాంతితో ఉంటుందో అంత నల్లని కాంతితోటి ఈ రాక్షసుడు ఉన్నాడు అని చెబుతున్నాడు. అటువంటి వాడు ఎర్ర చంద్రం పూసుకున్నాడు. అది చెబుతున్నాడు. తర్వాత వస్తుంది అన్నమాట. ఇక వృతమాభరణై దివ్యై స్వరూపం కామరూపిణం సవృక్ష వనగుల్మాఢ్యం ప్రసుప్తమివ మందరం. ఆ దివ్యమైన ఆభరణ అలంకృతమే సుందరంగా ఉన్నాడు. అతడు ఎలా ఉన్నాడంటే కామరూపధారి. అది చెప్పుకుంటున్నాడు. అది గుర్తుపెట్టుకోండి అంటున్నాడు. కామరూపధారి, ఏ వేషం కావాలంటే ఆ వేషం వేసిస్తుంటాడు ఎప్పటికప్పుడు. ఇంకా ఎలా ఉన్నాడంటే మందర పర్వతంలో ఉన్నది. ఆ మందర పర్వతం ఏంటంటే వృక్షములతో పొదలతో నిండిన మందర పర్వతం ఎట్లా ఉండదు అట్లా ఉన్న, అట్లా దూరాన్ని చూస్తుంటే అట్లా ఉన్నాడు. పెద్ద కొండలాగా ఉన్నట్టు ఆయన ఈ రావణాసుడు. క్రీడోత్వపరతం రాత్రోవరాభరణ భూషితం ప్రియం రాక్షస కన్యానాం రాక్షసానా సుఖావకం. ఆ రాత్రి సమయంతా కూడా రాక్షస స్త్రీలతోటి రతికేడులు సలిపి గాఢ నిద్రలో ఉండిపోయినాడు. ఇక వాడి మైమరిచి నిద్ర, వాడి శరీరం వాడి తెలియదు, అట్లా నిద్రపోతున్నాడు. రాక్షస కన్యలకు ప్రియుడు మరియు రాక్షసులకు సుఖాన్ని ఇస్తున్నాడు. అటువంటి వాడు ఈ రావణుడు. పీత్వా అపి ఉపరతం చాపి దదర్శ మహాకపి భాస్వరే సైనే వీరం ప్రసుప్తం రాక్షసాధిపం. బాగా తాగాడు, మద్యపానం చేసి ఆ స్త్రీలతో రతికేడులు సలిపి హాయిగా శయనం మీద నిద్రిస్తూ ఉన్నాడు. అటువంటి రావణాసురుణ్ణి హనుమ దర్శించాడు అని చెప్తున్నాడు. నిశ్వసంతం యథానాకం రావణం వానరర్షభ ఆసాద్య పరమోద్విగ్న సహ అపాసత్పత్ సుఖీ తవతూ. ఇప్పుడు పదం వేశాడు, అపాసర్పత్. అపాసర్పత్ అంటే అపా అంటే నా, పా అంటే పాదములు, నా పాద అపాద, కాళ్ళు లేనటువంటిది ఏమిటి? సర్పము. అది దానికి కాళ్ళు లేవు. కాళ్ళు అంటే అర్థం ఏమిటి? సర్పము పామని చెప్పడానికి అది చెబుతున్నాడు. ఆ మాట ఒక పదం వేశాడు. అది పాము ఏ విధంగా అయితే ఇక్కడ విశేషం ఏం చెబుతున్నాడు? హాయిగా నిద్రపోతుంటుంది. అది ఏమిటి? ఎట్లా హాయిగా బొసలు కొట్టుతున్నటువంటి దీర్ఘ నిశ్వాసాలతో ఉన్నటువంటి మహాసర్పము అది ఏ విధంగా బొసలు కొడుతూ ఉన్నదో అట్లనే ఈయన దీర్ఘ నిశ్వాసాలు, గాలి పీలుస్తున్నాడు,
గాలి వదులుతున్నాడు. ఇక్కడ ఒక విచిత్రంగా కనబడుతుంటుంది. మనం అక్కడక్కడ మనుషుల్ని చూస్తుంటాం, నిద్రపోతుంటే బాగా సౌండ్ వస్తుంటుంది. గాలి మనకి నిద్ర పట్టదు. మనకి నిద్ర పట్టదు, మనల్ని నిద్ర పట్టనీయకుండా చేస్తారు వాళ్ళు. గాలి పీల్చడం, గాలి వదలటం అబ్బో భయంకరంగా ఉంటుంది. అక్కడక్కడ కనపడుతుంటారు. అట్లా ఉన్నట్టు వీడు ఏంటి, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసులు పెద్ద సౌండ్ వస్తున్నాయి. అది అనమాట ఇక్కడ అర్థం. అది ఎలా ఉన్నాయి అంటే మహాసర్పం వలె ఉన్నదండి వీడి యొక్క విశ్వాస నిశ్వాసులు అంటున్నాడు. అది అని చెబుతూ అది చూచి సమీపించి రావణుని దగ్గరకు హనుమంతుడు సమీపించి దగ్గరగా వచ్చాట ఆ పక్క దగ్గరికి. అసలు ఎంతున్నాడు అని అంగుష్టం అంతున్నాడు కదా. హనుమంతుడి దగ్గర చూసి వ్యాకులతో భయపడి దూరంగా వెళ్ళాడు. ఊరు వీడి అదేగో వీడితో పీలుస్తున్నాడు. అది చూస్తుంటే ఎట్లా ఉన్నాడు వీడు, అసలు మనిషి అయినా వీడు, అసలు మా రాక్షసుడు కూడా కాదు వీడు, పెద్ద పాములాగా ఉన్నాడే అని కాస్త వెనక్కి దిగిపోయినట్ట. ఇక్కడ రావణుని అతిశయము మహాబలుడైన హనుమంతుడు భయపెట్టింది. అంటే ఏమిటనమాట, తాత్కాలికంగా ఆయన ఇక్కడ వర్ణిస్తున్నాడు భయపడి. వాస్తవానికి హనుమంతుడికి భయం ఎక్కడుంది, భయం లేదు. ఆయనే భయాల ద్వారా ఇచ్చేటువంటి వాడు, సహజంగా రాశాడు. ఓ ఇంత గాలి పిలుస్తున్నాడు వీడు వింటున్నాడేనని అసలు వేడంగా పోయినట్ట. ఇదనమాట రావణుని యొక్క అతిశయం చూపించటానికి చెప్పాడు, అంతే తప్పితే ఇంకేం లేదు. అంతేగాని నిజంగా ఆయనకి భయమే లేదు. అది అధారోహణ వాసాద్య వేదికాంతరమాశ్రిత సుప్తం రాక్షసార్దూలం ప్రేక్షతే స్వమహాకవి. ఆ హనుమ ఇక్కడ మెట్ల ద్వారా మరొక వేదిక, ఆ ఇంట్లో చేరాడు. ఇక్కడ రావణ సైన్య మందిరంలో. అక్కడ రావణాసురుడు నిద్రపోతుండే చూశాడు. అక్కడి నుంచి ఇంక కొంచెం పైన మెట్లు ఎక్కాడట. అవేది నిద్రించుతున్న రాక్షస శ్రేష్ఠుడు రావణుడు మెట్లెక్కి పైనుంచి చూస్తున్నాడు. ఇప్పుడు కింద మామూలు ఈ లెవెల్లో ఉన్నాడు, పైనుంచి చూస్తున్నాడు. అది ఎలా ఉన్నదో చెబుతున్నాడు. సుశుభే రాక్షసేంద్రస్య స్వపతసేనోత్తం గంధహస్తిని సంవిష్టే యథా ప్రశ్రవణం మహతు. రావణుడు నిద్రిస్తున్నప్పుడు ఆ మహాసేను శలయేరులో ప్రవేశించిన గొప్ప మదపుటేనుగు వలె ప్రకాశించుతుండెను. పెద్ద మదపుటేనుగులాగా ఉన్నట్ట ఈ రావణాసుడు. పైనుంచి చూస్తున్నాడు మెట్లెక్కి. ఇంకా ఇంకా ఆయన ఒక బాహువులు కాంచనాంగదనద్ధౌ దదర్శ మహాత్మన విక్షిప్తౌ రాక్షసేంద్రస్య భుజౌ ఇంద్రధ్వజోపమౌ. ఆ రావణుడు దూరముగా చాచిన రెండు భుజాలు, పెద్ద చేతులు ఆ హనుమంతుడు చూశాడు. అవి ఇంద్రధ్వజం వలె ఉన్నాయిట. అంటే రెండు చేతులు, ఒక చేతులు అడుబారేశాడు, ఒక చేతుడు ఇడుబారేశాడు, నిద్రపోతున్నాడు. అది అలా ఉన్నట్ట. ఐరావతి విషాగ్ర, ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు. ఇక్కడ ఈ శ్లోకంలో ఒక విశేషం ఉంది. ఇక్కడ అర్థం చేసుకోవాలి, రావణాసురుడి చరిత్ర అంతా ఇక్కడ బయటపడుతుంది. ఏమిటంటే ఐరావతి విషాణాగ్రై. ఐరావతం ఎక్కడుంది, ఇంద్రలోకంలో ఉంది. ఆ ఇంద్రలోకంలో ఉన్నటువంటి ఏనుగు పేరు ఐరావతం. ఈయన ఏం చేశాడు, ఆ ఇంద్రలోకానికి యుద్ధానికి పోతాడు. ఆ యుద్ధానికి పోయినప్పుడు ఆ యుద్ధంలో ఏనుగు కూడా పాల్గొంటుంది. ఆ ఏనుగు కూడా ఈ శత్రువుల మీదకి వస్తుంటుంది. అప్పుడు ఆ ఏనుగు తన దంతాలు ఉన్నాయి, దంతములతోటి ఈ రావణాసురుణ్ణి పొడిచింది. పొడిస్తే ఆ దంతములు పొడవటం వలన గాయాలు అక్కడక్కడ సారలు పడ్డాయి. అది దీనిలో చెబుతున్నాడు. అనగా ఐరావతంతో కూడా వీడు కుస్తీ పట్టు పట్టాడు అని చెబుతున్నాడు. అది ఐరావతంతో. అది తర్వాత ఆపీడన కృత వ్రణవు, ఆపీడన కృత వ్రణవు. ఇక అంటే ఐరావడం వలన గాయాలు కనబడుతున్నాయి. వజ్రోల్లిఖిత వినాంసవు, వజ్రోల్లిఖితం అంటే ఇంద్రుడికి దగ్గర ఆయుధం పేరేమిటయ్యానంటే వజ్రాయుధం. ఆ వజ్రాయుధం కూడా ఇసిరేసాడు ఆయన. ఎవరు, ఇంద్రుడు. ఇది వేసినప్పుడు ఈయన చేతులకి దెబ్బ తగిలింది. ఆ వజ్రాయుధం యొక్క గాయాలు కూడా ఇక్కడ కనబడుతూ ఉన్నాయి అని చెబుతున్నాడు. అదొకటి. రెండు. ఇక మూడు తర్వాత విష్ణు చక్ర పరిరక్షితవు. విష్ణు చక్రం కూడా ఈ భుజముల్ని రాసుకొని గాయాలు చేసింది. దీన్ని బట్టి ఏం చేయమనుకోవాలి, ఇంద్రలోకంలో ఈ ఏనుగుతోటి పోట్లాడాడు, ఆ ఇంద్రుడితోటి దేవేంద్రుడితోటి పోట్లాడాడు. అంత విశేషమే కాకుండా విష్ణువుతోటి కూడా పోట్లాడాడు. విష్ణువుతోటి కూడా పోట్లాడి ఆ విష్ణువు చక్రం వదిలాడు. ఆ చక్రం వదిలితే గిరగిరా గిరగిరా తిరుగుకుంటూ చేతులకు వచ్చి గాయాలు చేసింది.
మరి విష్ణు చక్రం వదిలితే మరి గాయాలు చేసింది కదా, చంపలేదేమిటి? విష్ణువు యొక్క చక్రం యొక్క విశేషం అది కదా. అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే విష్ణు చక్రం విష్ణువు వదిలినా కానీ చంపలేదు. ఎందుకో తెలుసిన? ఈయనకి వరం ఉంది కదా. ఏం వరం? ఎవరి చేత చావడం, ఎక్సెప్ట్ మానవ. అది అదేనమాట ఇది. అయితే మరి ఆయన విసిరేశాడు. ఈ విసిరేశాడు ఏమిటంటే ఈ కథ ఇదంతా కూడా విష్ణువు యొక్క చక్రం పనిచేసింది అని అంటే మనకు ఉత్తర రామాయణంలో వస్తుంది. అది ఈయన ఎవరితోటి తగుబడలేదు అని అంటే ఎవరందరితో తగుబడ్డాడు. వీడి పని ఏంటంటే పొద్దున్న లేస్తే ఎవడి మీద పోయి ఎవరిని తందామా లేకపోతే తన్నిచ్చుకుందామా, రెండే పనులు వీడి పని. అంతే, తందామా తన్నిచ్చుకుందామా, అట్లుంటే కానీ వీడు నిద్ర పట్టదు. అది అట్లా అనమాట. అది అటువంటి వాడు అనమాట అని ఎట్లా చెబుతున్నాడు. ఇది విష్ణు చక్ర పరిరక్షితవు, విష్ణు చక్ర పరీక్షితవు, విష్ణు చక్ర పరీక్షతవు. క్షతవు అంటే దెబ్బ. విష్ణు చక్రం యొక్క దెబ్బలు కూడా కనబడుతున్నాయండి ఆ చేతులకి. కాబట్టి ఈయన ఎక్కడెక్కడ యుద్ధాలకు పోయినాడో మనకు దీన్ని బట్టి ఈ శ్లోకంలో మనకు కనబడుతూ ఉంటుంటుంది. అది సంహతౌ పరిహాకారౌ వృత్తౌ కరికరోపౌ విక్షిప్తౌ శయనే శుభ్రే పంచశీర్షావివోరగౌ. ఆ రావణ బాహువులన్నీ ఎలా ఉన్నాయి? పరిఘల వలె ఉన్నాయి, ఏనుగు తొండముల వలె ఉన్నాయి. స్వచ్ఛమైన శయన బాహువులు 5 పడగలు గల సర్పముల వలె ఉన్నాయి. సర్పముల వలె ఉన్నాయిట చేతులు. ఇక్కడ విశేషం వర్ణన ఏంటంటే మంచి వాళ్ళని వర్ణించేటప్పుడు ఇలా వర్ణించరు. చేతులు సర్పాల్లాగా ఉన్నాయి, బుసలు కొడుతున్నాడు, ఈ విధంగా వర్ణించరు. ఈ వర్ణనంతా ఎవరికి వస్తుందంటే దుష్టుడికి ఉంటుంది. అది అర్థం. ఈ నిద్రపోతుంటే ఈ నిద్ర కూడా చూసే ఉచ్ఛ్వాసం వేసి హనుమంతుడే కాస్త భయపడి పరిగెత్తాట. ఊరు నాయన నువ్వు ఇంత బుసలు కొడుతున్నావేనని. అట్లా అనమాట. అనగా అర్థం ఏమిటి? దుష్టుల్ని వర్ణించేటప్పుడు ఇలా వర్ణిస్తారు, అది అర్థం. అది అందుకనే అనమాట. అది అని ఇంకా చెబుతూ దీనిలో ఆయన చేతులు 5 పడగల సర్పం వలె ఉన్నాయిట. శశక్షతజ కల్పేన. శశ అంటే కుందేలు, క్షత అంటే దాన్ని కొడితే రక్తం వస్తుంది. కుందేలు రక్తం అని అర్థం అనమాట. కుందేలు రక్తం ఎలా ఎర్రగా ఉంటుంది, ఆ కుందేలు రక్తం ఎర్రగా ఉంటుంది. అటువంటి ఎర్రటి రక్తం అంటే ఎర్రటి ఆ రక్తం కాదు, ఇక్కడ పోలికి చెప్పాడు. కుందేలు రక్తం ఎంత ఎర్రగా ఉంటుందో అటువంటి సుగంధిన అంటే అటువంటి గంధము, మంచి గంధం, ఎర్రచందనం, దానితోటి శరీరం అంతా పూశారు. అది అర్థం. ఎర్రచందనం పూశారని చెప్పడానికి అది అర్థం అనమాట. శరీరం అంతా పూసుకున్నాడు ఆయన. ఎర్రని చల్లని చందనం పోయబడి ఉన్నది, సువాసనలు వస్తున్నాయి. ఆ బాహువులు చక్కగా గంధములతో అలంకరింపబడి ఉన్నాయి. ఇంకా ఉత్తమ స్త్రీ వివృతితో గంధోత్తమ నిషేవితో యక్షపన్నక గంధర్వ దేవదానవరామిణవు. అందమైన స్త్రీలు, ఆ బాహువులను అందమైన స్త్రీలు మర్దించి ఉండేది. అంటే ఏమిటి? ఆ చేతుల్ని బాగా నలిపారంటే దాని అర్థం ఏంటంటే చేతులు కూడా మర్దనం చేస్తుంటారు కదా స్త్రీలు. కొంతమంది ఉంటారు ప్రత్యేకంగా చేతులు మర్దనం చేయటం, శరీరం మర్దనం, అట్లనే ఈయన ఎవరిని పెట్టుకుంటాడంటే స్త్రీలను పెట్టుకున్నాడు. అది అర్థం. వాటికి వారు సుగంధ ద్రవ్యాలు పూశారు. అవి యక్ష, నాగ, గంధర్వ, దేవ, దానవులను ఏడ్పించినవి. ఈ చేతులుట దేవతలని, యక్షులను, నాగులను ఇంతమందిని ఏడ్పించాయి ఈ చేతులు. అంటే ఇంతమంది మీదకి యుద్ధాలకు వెళ్ళి వాళ్ళని జయించి గందరగోళం చేసి వచ్చాడు. ఇది ఇంతమంది చేశాడు అనమాట. ఈయనకి అంతటి గర్వం ఎక్కడొచ్చింది, అహంకారం అంటే నేను ఎవడి చేత చావను కదా, మానవుడే కదా, మానవుడు కోరుకోలేదు కదా. ఆఫ్టర్ ఆల్ మానవుడు ఎంత? ఒకవేళ మానవుడు నా మీదకే యుద్ధానికి వచ్చాడు అనుకో, ఊరిక గోటితోటి ఇట్లంటే పోతాడు. వాడికి ఏమైనా శక్తులు ఉంటాయా మానవుడికి? ఈ దేవతలకి గంధర్వుల కంటే శక్తులు ఉంటాయి కాబట్టి వాళ్ళతో యుద్ధం చేసినా సరిపోతుంది. వీడికి ఏముంది శక్తి మానవుడికి? కాబట్టి మానవుడికి ఏమీ ఉండదు. కాబట్టి ఆ మానవుడిని జయించడం అనేది పెట్టుకోకూడదు. అసలు వాడికి అసలు మనిషి కింద లెక్క కాదని అసలు వీడిని తీసిపారే అని అనుకున్నాడు. అంత
అంత తేలికగా భావించుకొని ఆ మానవుడు అనే మాట రాలేదు. శివుణ్ణి కోరలేడు అనమాట. వరం కోరుతున్నాడంటే అందరూ చెప్పాడు, దేవ యక్ష గంధర్వ మొత్తం చిట్టా అంతా చెప్పాడు. వీళ్ళ చేత ఎవరి చేత నాకు చావు రాకూడదు అన్నాడు. ఓకే అన్నాడు, ఇచ్చేసానన్నాడు. మనిషి మాత్రం మర్చిపోయాడు. అంటే మనిషి మాత్రం గుర్తుపెట్టు, అది ఇప్పుడు చిక్కాడు. ఇక్కడ మనిషి చేత చస్తాడు. అది మనిషి యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయో దీనిలో అంత రావణాసురుడు చూపిస్తున్నాడు. అది రామాయణంలో మానవుని యొక్క ధర్మాలు ఏంటి, ఎంతటి గొప్పమైనటువంటి శక్తి సంపద మహా బలవంతుడైనటువంటి వాణ్ణి కూడా ధర్మం అనేటువంటిది ఎవరి దగ్గర ఉంటుందో వాణ్ణి చంపుతాడు. కాబట్టి ధర్మము అనే దాని కింద అన్ని లొంగిపోవాల్సిందే. దేవతల దగ్గర నుంచి అందరూ లొంగిపోవాల్సిందే. ధర్మం ఎక్కడ ధర్మం ఉందో అక్కడ ఆ ధర్మం ఎవరో రామచంద్రమూర్తి. కాబట్టి రామచంద్రమూర్తి ధర్మస్వరూపుడు. అందుకనే రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పాడు. అందుకే కాబట్టి ధర్మస్వరూపుడైనటువంటి రాముడి కింద మొత్తం ఏవి పనిచేయదు. దేవతలు పనిచేయలేరు, ఎవరు పనిచేయలేరు, ఎవరు అందరూ నిర్వీర్యులు అయిపోతారు. ఈ విషయం వీడికి తెలియదు రావణాసురుడు. అది అనమాట. అది కదా ఏమనుకుంటున్నాడు, వీళ్ళందరినీ జయించాను కదా అని అనుకుంటున్నాడు. యక్షులు, నాగులు, గంధర్వులు, దేవతలు, రాక్షసులు అందరినీ అన్ని లోకాలు. తర్వాత 21వ శ్లోకం. తదర్శ కపి తత్ర బాహూశయన సంస్థితౌ మందరస్యాంతరే సుప్తౌ మహాహి ఋషితామివ. మహాహవి మహా గొప్ప అహి సర్పం, పాము. ఎన్నిసార్లు వచ్చిందో చూడండి పాము మనకి. ఇప్పుడు ఈ పాము వస్తున్నదంటే ఏమిటి దాని అర్థం? ఈ వీడు దుష్టుడు అని చెప్పటం, అదే అర్థం అనమాట. అందుకని ఈ పాముతోటి చెబుతుంటుంటాడు అనమాట. మహాహవి ఋషితామివ. ఋషితం అని అంటే కోపం. మహా సర్పం కోపంతో బుసలు కొడుతుంటుందో అలా ఉన్నది అని చెబుతున్నాడు. అని చెబుతూ ఆ శయనమైన రావణ భుజంలో హనుమంతుడు చూశాడనమాట. తాభ్యాస పరిపూర్ణాభ్యాం భుజాభ్యాం రాక్షసేశ్వర సుశివే అచల సంకాశిగ శృంగాభ్యామివ మందర. పర్వతాకార సమానుడే రావణుడు బాగా బలిసిన తమ 2 భుజాలతో మందర పర్వత శిఖరం వలె ప్రకాశిస్తూ ఉన్నాడు రావణాసురుడు అని చెబుతూ ఇక రావణుడు నిద్రిస్తున్నప్పుడు ఇక విశేషం 7 శ్లోకాలు. సూతపున్నాగ స్వరభిగి వకుళోత్తమ సంయుత మృష్టానర సంయుక్త పానగంధ పరస్సర తస్య రాక్షస సింహస్య నిశ్చక్రా మహాముఖాత్ శయానస్య వినిశ్వాస పూరయన్ నివతద్గృహం. ఆ విశాల ముఖము నుండి, ఆ రావణాసురుడు విశాల ముఖం నుండి నిశ్వాస వాయువులు ఆ భవనం అంతటా కూడా కప్పివేస్తూ ఉన్నాయి. ఆ వాయువులు కప్పివేస్తూ ఉన్నాయి అనమాట. ఆయన యొక్క వాయువు పీల్చడం మొదలుటవి. ఆ వాయువులు చూత, పున్నాగ, వకుళ పుష్పముల పరిమళ వలె మృష్టాన్న సువాసనలతో మధ్య వాసనలతో ఉన్నాయిట. ఇన్ని ఉన్నాయి. అంటే ఆ భవనంలో అన్ని పుష్పాలు ఉన్నాయి కదా, ఆ పుష్ప వాసనలతో పాటు ఈ మధ్య వాసన కూడా వీడి శ్వాసలో నుంచి కూడా మధ్య వాసనలు వస్తున్నాయి అని అర్థం. ఈ మొత్తం కలిసిపోయినాయి, మొత్తం ఈ వాసనలన్నీ కలిసిపోయినాయి అని చెబుతున్నాడు. ముక్తామణి విచిత్రేణ కాంచనేన విరాజితం మకుటేన పరుత్తేన కుండలోజ్వలితాననం. ఆ ముత్యములు మణులు పొందిన బంగారు కిరీటం ధరించి నిద్రించుడిచే ఆ కిరీటం కొంచెం వంగి ప్రకాశిస్తూ ఉన్నది. అప్పుడు కర్ణకుండలముల కాంతిచే ముఖం ప్రకాశిస్తున్నది. కర్ణకుండలములు, చేతికి కుండలాలు ఉన్నాయి. ఆ కుండలాలు బంగారు కుండలాలు కదా, మెరుస్తూ ఉన్నాయిట. ఆ మెరుపుకి ముఖం ప్రకాశిస్తూ ఉన్నది అంటాడు. రక్తచందన దిగ్ధేన తథా హారేణ తథా ఆహారేణ శోభినా పీనయత విశాలేన వక్షస అభివిరాజితం. విశాలముగా ఉన్న రావణుని వక్షస్థలము ఎర్ర చందనముతోను హారములతో ప్రకాశిస్తూ ఉన్నది. పాండురేణ అపవిద్ధేన క్షోమేణ క్షతజేక్షణం మహార్హేణ సుసంవీతం పీతేనోత్తమ వాసస. ఆ ధరించిన తెల్లని ఉత్తరేయం నెమ్మదిగా క్రిందకు జారుతున్నది. అతని నయనములు ఎర్రగా ఉన్నాయి. అతడు పచ్చని మేలు వస్త్రములను ధరించి ఉన్నాడు అని చెబుతున్నాడు. మహార్హేణ సుసంవీతం పీతేనుత్తమ వాసస. ఆయన ధరించి మేలు వస్త్రము ధరించి అలా ఉన్నాడు అని. ఇక్కడ సంవీతం సుసంవీతం మహార్హేణ సంవీతం అని అంటే యజ్ఞం. ఇది
జంధ్యము అని అర్థం అని కూడా. ఆ జంధ్యం కూడా కనపడుతున్నది అని అర్థం. ఏమిటంటే ఈయన బ్రహ్మగారు కదా ఈయన, అది అటువంటి వాడు కదా అది. ఇంకా మాషరాశి ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతితో యాంతే ప్రసుత్వమేవ కుంజరం. రావణుడు మహాసత్వములే బొసలు కొడుతూ మినువుల రాశి వలె గంగాజల మధ్యమున నిద్ర గజము వలె ఉన్నాడు. మినువుల రాశి, మినువులు ఏ రంగులో ఉంటాయో ఆ రంగులో ఉన్నాడు అని చెబుతున్నాడు. చతుర్భి కాంచనై దీపై దీప్యమాన చతుర్దిశం ప్రకాశీకృత సర్వాంగం మేఘం విద్యుద్గణైరివా. రావణుని చుట్టూ 4 దిక్కుల 4 దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అందువలన అతడు మెరుపుల మధ్య సర్వ అవయములతో మేఘం వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ గదిలో 4 దిక్కుల 4 దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ఆ వెలుగు కాంతుల్లో ప్రకాశిస్తున్నాడని ఇప్పుడు ఒక విశేషం చెప్పబోతున్నాడు. ఇక్కడి నుంచి రావణ భార్యలను గురించి చెబుతున్నాడు. ఒక విశేషం వస్తున్నది ఇక్కడ వీళ్ళు. ప్రతి దేనిలో ఏమిటంటే పాదమూలగతాశ్చాపి దదర్శ సుమహాత్మన పత్ని స ప్రియ భార్యస్య తస్య రక్షపతే గృహే. ఆ రావణి ప్రియ భార్యలు అతని పాదముల చెంత నిద్రిస్తూ కనపడుతూ ఉన్నారు. పాదముల దగ్గర పడుకొని నిద్రపోతున్నారు కొంతమంది. శశి ప్రకాశ వదనా చారుకుండల భూషిత అమ్లానమాల్యభరణ దదర్శ హరియూధభ. అది చంద్రుని నుండి ముఖం కలిగినటువంటి వాళ్ళు. చారు కుండల అనగా చెవులకి అందమైన కుండలాలు ధరించినటువంటి వాళ్ళు ధరించిన పూలమాలలు వాడిపోయినాయి, కానీ వాడిపోలేదుట. అమ్లానమాల్య భరణ. మ్లానం అంటే వాడిపోవటం, అమ్లానం అంటే వాడిపోలేదు, ఇంకా బాగా ప్రకాశవంతంగా ఉన్నాయి. ఆభరణాలు మాసిపోలేదు. అటువంటి భార్యలను హనుమ దర్శించెను. ఇంకా వాదిత్ర కుశల రాక్షసేంద్ర భుజాంగకాః రాక్షసేంద్ర భుజాంగకాః వరాభరణధారిణ్యో నిషణ్ణా దదృశే హరి. వాళ్ళు ఆభరణాలు ధరించి రావణ భార్యలు నృత్తవాద్య కళలో నేర్పరులు వాళ్ళు. వారు రావణుని భుజముల దగ్గర, తొడల దగ్గర ఇంకా నిద్రిస్తూ ఉన్నారు. వారిని హనుమ దర్శించెను. రాక్షసేంద్ర భుజ అంకగాః. రాక్షసుని యొక్క భుజముల దగ్గర, అంక అంటే నడుము దగ్గర తలలు పెట్టుకొని నిద్రపోతూ ఉన్నారట వాళ్ళు, చుట్టూ ఉన్నారట వీళ్ళు. ఇదంతా దేని చెబుతున్నాడు అని అంటే, ఈ రావణాసురుడు లౌల్యము, ఇంతటి లౌల్యం ఉన్నటువంటి వాడు వీడు, అందుకనే ఇటు నాశనం అయిపోయినాడు. ఈ లౌల్యం ఉంటే అంతమని అది దీంట్లో అందుకు వర్ణిస్తున్నాడు. ఇది చెబుతూ 34లో తర్వాత 33లో వజ్రవైఢూర్య గర్భాణి శ్రవణాంతేషు యోషితాం దదర్శతాపనీయాని కుండలాని అంగదాని చ. రావణ భార్యలు వజ్రవైఢాలతో పొందిన బంగారు కుండలను చెవులకు ధరిస్తున్నారు, మరియు బాహువులకు దండ కడియములను. ఇక్కడ అంగదాని అంటే అర్థం ఏంటంటే, ప్రస్తుత కాలంలో ఈ భుజాలకు తగిలించుకున్నటువంటి ఉన్నాయి, వాటి పేరేదో ఉంది, ఆ వంకీలు ఏమంటారు ప్రస్తుత కాలంలో, అవి అనమాట. ఆ దండ కడియములు అనమాట. అవి ధరించి ఉన్నారు, అందంగా కనబడుతున్నారు. వాళ్ళని చూశాడు. తాసాం చంద్రోపమై వక్త్రై శుభై లలిత కుండలై విరరాజ విమానం తత్వ నభస్తారాగణైవ. చంద్రుడి నుండి వదనాలు కలిగినట్టు అందమైన కుండలాలు ధరించి ఉన్నాడు రావణకాంతలు. ఆ విమానము అంటే ఆ భవనము నక్షత్ర కాంతులచే ప్రకాశించుతున్న ఆకాశం వలె ఆ భవనం ఉన్నది. మద వ్యాయామభిన్నస్తా రాక్షసేంద్రస్య యోషితః తేషు అవకాశేషు ప్రసుప్తాతను మధ్యమాః. సన్నని నడుము గల రావణుని కాంతలు మదముచే రతికేళ సలిపి అలిసిపోయి అవకాశం దొరికిన చోటల్లో నిద్రించారు. తను మధ్యమాః అని అంటే అర్థం ఏంటి? తను అంటే శరీరం, తను మధ్యమా అంటే సన్నని నడుము కలిగినటువంటి వారు అని అర్థం. అనగా అందమైనటువంటి వారు అనేటువంటి మాటని అలా ఉపయోగిస్తారనమాట. వీళ్ళందరూ రాక్షసేంద్రస్య యోషిత, రాక్షసుని యొక్క యోషిత స్త్రీలు అని చెబుతూ ఇక ఒక్కొక్కళ్ళ సంగతి చెబుతున్నారు ఎలా ఉన్నారో. అంగహారైక దేవాన్య కోమలై నృత్యశాలిని విన్యస్త శుభసర్వాంగి ప్రసుప్త వరవర్ణిని. ఒక భార్యట, ఆ రావణి భార్య, నృత్యము చేయుచున్నప్పుడు ఎట్టి అంగభంగిమములతో ఉండునో అట్టి అంగభంగిమములతోనే నిద్రించారు. నృత్యం చేసేటప్పుడు చేతులు అలా ఉంటాయి,
కాళ్ళు ఇటుంటాయి, ఒక్కోసారి కాళ్ళు అట్లా ఎగరేస్తుంటారు. నృత్యం చేసేటప్పుడు చూసాం కదా. ఎట్లా అయితే ఉన్నదో అదే మాత్రం ఓ చిత్రమాత్రం అట్లనే ఉన్నది. ఎంత విచిత్రంగా ఉంది చూడండి. కాచిత్ వీణాం పరిష్వజ్య ప్రసుప్త సంప్రకాశతే మహానదీ ప్రకీర్ణేవ నలిని పోతమాసితా. ఒక ఆమెట కాచిత్ వీణాం, ఒక ఆమె వీణను ఆ వీణనట కౌగులించుకొని నిద్రిస్తూ ఉన్నది. అంటే వీణ వాయించి వాయించి ఆ వీణ మీద పడుకున్నది. ఇది అంటే వీళ్ళందరూ ఏంటంటే ఒక ఆమె నృత్యం చేస్తుంటుంది, ఒక ఆమె వీణ వాయిస్తుంటుంది, ఒక ఆమె ఇంకో ఇట్లా ఈ వాయిద్యాలందరూ చేస్తుంటే రావణాసుడు చూస్తూ ఉంటుంటాడు. అది మద్యం దాగి శుభ్రంగా చూస్తూ ఉంటుంటాడు ఇట్లా అనమాట. ఆమె మహానది ప్రవాహం కొట్టుకొని వచ్చిన పడవను ఆశ్రయించిన పద్మలత వలె ఉన్నది అట్లా. అన్యాకక్షగతే నైవామ మడ్డుకే నాసితే క్షణ ప్రసుప్త భామిని భాతి బాలపుత్రే వత్సల. రావణ భార్యలో ఇంకొక ఆమె అందమైన భార్య మడ్డుకము అనేటువంటి వాద్యాన్ని చంకలో పెట్టుకొని నిద్రించిందిట. అది రకరకాల వాద్యాలు. ఆమె కుమారుని ప్రేమతో కుమారుని చంకలో పెట్టుకొని ఎలా అయితే ఆనందంగా ఉంటారో నిద్రపోతుంటారో స్త్రీలు రాత్రి కూడా, అట్లనే ఆ వాయిద్యం చంకలో పెట్టుకొని నిద్రపోతున్నది. దీని ఏదో పోలిక తీస్తున్నది అనమాట. అట్లా పటహంచారు సర్వాంగి పీఠ్య చేతే శుభస్తని చిరశరవణం లబ్ధ్వా పరిష్వచ్చేవ భామిని. ఆమె ఇంకొక ఆమె అందమైనటువంటి అవయవములు, అందమైన స్థనములు కలిగి ఈమె పటహము అను వాద్యమును కౌగులించుకుని నిద్రించే పటహము అనేటువంటి వాద్యాన్ని కౌగులించుకుని నిద్రపోతూ ఉన్నదిట. ఆమె చిరకాలము లభించిన ప్రియుని గట్టిగా కౌలించుకుని భామిని వలె నిద్రించాడు అని. ఇక్కడ ఎందుకు చెబుతున్నాడంటే ఈ విశేషాలు, ఈయన గారు రావణాసుడు ఒక దానిలో పండితుడు ఏమిటో తెలిసిన పండితుడు, సంగీతంలో పండితుడు ఈయన రావణాసుడు. అందుకు రావణాసురుడి యొక్క ఆ ధ్వజపథానికి కూడా బొమ్మ ఏముంటుంది తెలిసిన, వీణ బొమ్మ ఉంటుంది రావణాసురుడు. ఇది పెద్ద సంగీత శాస్త్రజ్ఞుడు రావణాసురుడు, పెద్ద రచయిత. ఇప్పుడు మనకు అది ఉన్నది చూడండి స్తోత్రం, రావణ కృత భుజంగ స్తోత్రం గుర్తుందా? ఢమ నినాదం గుర్తుకొచ్చిందా వెంటనే? రావణ కృత శివతాండవ స్తోత్రం. అది అదే శివతాండవ స్తోత్రం అది అనమాట. దాంట్లో శివతాండవ స్తోత్రం అది భుజంగ ప్రయాతంలో రాశాడు. అది రావణాసుడి పేరుతోటి ఉంది. అది శంకరాచార్యులది కాదు. అది అట్లా అనమాట. మహా గొప్పవాడు, అన్ని లక్షణాలు అన్ని మంచి లక్షణాలు చెబుతూ అంటారే. మన వాడికి అన్ని మంచి లక్షణాలు ఒకటేనండి దుర్గుణం మన వాడి దగ్గర ఉంది అంటారే, అదే వీడి దగ్గర ఉన్నది. అది అట్లా అనమాట. ఆమె చిరకాలం లభించిన ప్రియును గట్టిగా గౌలించుకున్నట్టుగా ఉన్నది. కాచిద్వంశం పరిష్వజ్య సుప్త కమలలోచన రహ ప్రియతం గృహ్య సకామే వచకామిని. రావణకాంతంలో కమలం వంటి లోచన గల ఒక యువతి వేణువును కౌగలించుకొని, వేణువు అంటే తెలిసింది కదా, ఆ ఫ్లూట్ అంటే అది కౌగలించుకొని ఆమె నిద్రపోతూ ఉన్నది. ఆమె కామవశురాలై ఏకాంతం తన ప్రియుని పట్టుకుని కౌగలించుకున్న ఆమెగా ఏమిటది వేణువుని కౌగలించుకుని నిద్రపోతూ ఉన్నది. విపంచీం పరిగృహ్య అన్యా నియత వృత్తశాలిని నిద్రావశం అనుప్రాప్త సహకాంతేన భామిని. రావణ భార్యలో నృత్యమునందు నేర్పుల ఒక భార్య విపంచిన తన హృదయమునకు చేర్చుకొని వీణను నిద్రించాను. ఆమె ప్రియునితో కూడిన యువతి వలె నిద్రలో. ఈ విధంగా వాళ్ళు ఆ నృత్యాలు ఇవన్నీ చేస్తూ అలిసిపోయి ఆ వాయిద్యాలతో నిద్రపోతూ ఉన్నారు అని చెబుతున్నాడు. అన్యాకన్యక సంకాసై మృదుపీనై మనోరమై మృదంగం పరిపీడ్యాంగై ప్రసుప్త మత్తలోచన. రావణుని భావిలో ఒక భావిని మదించిన నేత్రములతో బంగారు వన్నె కలిగి పరిపుష్టములైన మనోహరమైన అవయములతో మృదంగమును కౌగలించుకొని ఆమె నిద్రపోతున్నది. భుజపార్శ్వాంతరస్థేన కక్షగదేన కృహోదరి పణవేవ సఖానింద్యా సుప్త మదకృత శ్రమ. రావణకాంతంలో మహాసౌందర్యవతి ఒక కృశోదరి మద్యపానాది క్రీడలలో అలసిపోయి భుజపార్శ్వముల మధ్య గల చంకలో పణవము అనే వాద్యాన్ని పెట్టుకుని నిద్రపోతున్నది ఆమె. డిండిమం పరికృష్యాన్యాతదైవాస్తక డిండిమా ప్రసుప్త తరుణం వత్స ఉపగుహ్యేవ భామిని. ఒక కాంత డిండిమన వాద్యమును ఆసక్తి కలిగింది, ఒక చేత డిండిమను పట్టుకొని
మరొక చేత ఇంకొక డిండెమును కౌగిలించుకొని నిద్రపోతూ ఉన్నది. వీళ్ళందరూ కూడా వాయిద్యాలు వాయించి 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 ఆ వాయిద్యాలతో సహా నిద్రపోతూ ఉన్నారు అని. కాచిత ఆడంబరం నారీ భజ సంయోగ పీడితం కృత్వా కమలపత్రాక్షి ప్రసుప్త మదమోహిత. రావణ భావంలో ఒక కమలపత్రాక్షి మదమోహితై ఆడంబరం అను తూర్యవాద్యం భుజములతో గట్టిగా పట్టుకొని ఆమె నిద్రపోతుంది. ఇక కలసీం అపవిద్యాన విద్యా అన్యా ప్రసుప్త భాతి భామిని వసంతే పుష్పశబల మాలేవ పరిమార్జిత. రాజకాంతలో ఒక కాంత కలశమును తన్నివేసి, కలసీం అపవిద్యా అన్యా, అపవిద్య తన్నివేసి నెట్టివేసి, అన్య ఒక ఆమె, కలసి కలశమును తన్నివేసి అందుండి వచ్చిన గంధోదకములచే ఆ నీళ్లు నేను కలశంలో ఆ గంధోదకంలో తడిసి నిద్రించను. తడిసిపోయింది ఆమె, ఆ గుడ్డలన్నీ తడిసిపోయినాయి, వస్త్రాలు, నిద్రపోతూనే ఉన్నది. అంటే కాళ్ళ దగ్గర ఆ కలశం తన్ని ఉన్నది, నీళ్ళన్నీ పోయినాయి. ఎంత ఇదిగా ఉన్నది చూసుకోండి, ఎక్కడి దాకా వర్ణించాడు. అప్పుడు ఆమె వసంత ఋతువునందు తడిసిన వివిధ వర్ణములు కలిగిన పాణిభ్యాంచ కుచౌ కాచిత్ సువర్ణ కలశోపమౌ ఉపగుహ్య బలా సుప్త నిద్రాబల పరాజిత. రావణ భార్యలో ఒక భార్య నిద్రకు వశురాలై బంగారు కలశముల వంటి తన కుచములను చేతులతో కప్పుకొని గాఢ నిద్రకు వసింది. చేతులతో వక్షస్థలాలు, రెండు చేతులను వక్షస్థలముల మీద పెట్టుకొని నిద్రపోతూ ఉంది. అది. ఇకపోతే 48లో అన్యా కమలపత్రాక్షి పూర్ణేందు సదృశానన అన్యామాలింగ్యం శుశ్రోణి ప్రసుప్త మద విహ్వల. రావణకాంతలో చంద్రబింబం వంటి వదనం గల ఒక కమలపాత్రాక్షి మదన వేసురాలే అందమైన నడుము గల మరి ఒక యువతిని ఒక ఆమె ఇంకొక ఆమెను కౌగలించుకుని నిద్రపోతున్నారు. అతోత్యాని విచిత్రాణి పరిష్వచ్య పరస్త్రీహ నిపీడ్చిత కుచై సుప్త కామిన్య కాముకానివా. ఆ రావణ తరుణులు వివిధములైన చిత్ర విచిత్ర వాద్యములను తమ హృదయములను హత్తుకొని నిద్రించారు. వారు తమ ప్రియులను తమ స్తనములతో బిగి కౌళ్ళతో ముంచెత్తిన కామిలల వలె ఉన్నారు. అలా ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు బిగి కౌగిలలో హత్తుకొని నిద్రపోతూ ఉన్నారు. ఇంతటితోటి వాళ్ళని పక్కన పెట్టేశాడండి. ఇప్పుడు మనకు కావాల్సిన విషయం ఇప్పుడు వస్తున్నది ఏమిటి? వీళ్ళందరూ, ఈ రావణ స్త్రీలందరూ ఇట్లా ఈ విధంగా వీళ్ళు నృత్య గీతాల్లో పండితులు, వీళ్ళందరూ వాళ్ళ యొక్క నృత్య గీతాలన్నీ అనుభవిస్తూ ఆ రావణాసురుడు నిద్రపోతున్నాడు, వీళ్ళు నిద్రపోతున్నారు, గాఢ నిద్రలో ఉన్నారు. ఇక ఆ తర్వాత హనుమ ఇంకా ముందుకు సాగుతూ ఉన్నాడు. ఆ సాగుతుంటే ఇప్పుడు విశేషం వస్తున్నది. మండోదరి తాసాం ఏకాంత విన్యస్తే శయానాం శయనే శుభే దదర్శ రూప సంపన్నాం అపరాం స కపి స్త్రియం. తాసాం ఏకాంత విన్యస్తే, ఏకాంతం ఒక్కతే, ఇంకా ఆమె చుట్టూ ఇంకా వాళ్ళు వీళ్ళు అంటే ఇంకా చెలికెత్తులు వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళందరూ ఎవరు లేరు, ఒక్కతే ఆమె. శయనే శయనాం శుభే, ప్రకాశిస్తూ ఉన్నది. అటువంటి రూప సంపన్నాం, అందమైనటువంటి అపరాం మరి యొక్క స్త్రీని సహా కపి దదర్శ, ఆ కపి దదర్శ చూసెను. ఇక్కడ మిగిలిన వాళ్ళందరినీ, తక్కిన వాళ్ళందరినీ చూస్తే వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి. ఇక్కడికి వచ్చేసేపటికి తేడా భేదం చూపిస్తున్నాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడు? ముక్తామణి సమాయుక్తై భూషణై సుభూషితం విభూషయంతి వివతత్వ స్వశ్రియా భూమ భవనోత్తమం. ఆ శయనపై శయనించిన ఆమె ముత్యములు పొందిన ఆభరణములు ధరించినది తన స్వీయ కాంతులచే ఆ భవనమంతటిని కాంతివంతం చేస్తూ ఉన్నది. ఈమె సహజముగా కాంతివంతమైనది అని చెప్పడానికి ఈమె యొక్క కాంతి చేతనే భవనం కూడా కాంతివంతంగా ఉన్నది అంటూ 52లో ఒక విశేషం. ఇది విఐపి ఇంపార్టెంట్, అక్కడక్కడ వస్తుంటాయి. ఇది ముఖ్యమైన శ్లోకం. ఈ మొత్తం 10వ అధ్యాయంలో ఇది ఏమిటంటే గౌరీం కనకవర్ణాభాం ఇష్టామంతఃపురేశ్వరీం కపిర్మందోదరీం తత్ర శయానాం చారురూపిణీం. గౌరీం కనకవర్ణాభాం, గౌరీం కనకవర్ణాభాం ఇష్టామంతఃపురేశ్వరీం. ఇక్కడ గౌరీం అనేటువంటి పదం వేశారు.
ఈ గౌరీం అనేటువంటి పదానికి అర్థం గౌరీదేవి అని కాదు అర్థం, ఇక్కడ గౌరవర్ణము అని అర్థం. ఇంకా కనకవర్ణాభం, కనక అంటే బంగారు కాంతులు, అటువంటి ఇష్టాం అంతఃపురేశ్వరిం, అంతఃపురంలో ఉన్నటువంటి ఇష్టురాలైనటువంటి ఒక ఆమె, ఆమె పేరు మండోదరి. ఆమె రావణునకు మిక్కిలి ప్రీతిపాత్రమైనటువంటిది. అటువంటి ఆమె చారు రూపిణి శయానాం తత్ర కపిషి దదర్శ, ఆమె పేరు మండోదరి. ఇక్కడ ఒక విశేషం వస్తున్నది, మండోదరి అనే ఒక పదం ఉంది. ఇది కరెక్టా అని అంటే దీనికి ఏం చెబుతారంటే, కొన్నిట్లో మాత్రం కొన్ని రామాయణాల్లో మండోదరి అని, కొన్ని చోట్ల మందోదరి, మంద ఉదరి అలా ఉన్నటువంటి ఉన్నాయి. ఇక్కడ మంద అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే సన్నము అని అర్థంలో వస్తుంది. మందం అంటే లావు అని అర్థం మనం మామూలుగా చెప్పుకుంటాం. ఇక్కడ సన్నము అని అర్థం అనమాట. ఇక్కడ అర్థం అది సన్నని నడుము కలిగినటువంటి, సన్నని లేక ఉదరి అంటే సన్నని ఉదరము కలిగినటువంటిది అని అర్థం. ఇది అని అర్థం. మండోదరి అంటే మండ ఉదరి అంటే కప్ప వంటి పొట్ట కలిగినటువంటిది అని కొంతమంది చెబుతారు. కప్ప వంటి పొట్ట కలిగినటువంటిది. దానికి సరైన అర్థం సరిగా లేదని పండితులు చాలా మంది కూడా మందోదరి అన్నారు. మందోదరి అట్లా, మంద ఉదరి అని. సరే, ఏదైనా సరే మనకి మనం మండోదరి అనే పేరుతోటి లోకంలో ప్రఖ్యాతి వహించింది అనమాట. మండోదరి అనే పేరుతోటి, మండూకము అంటే ఉదరము కలిగినటువంటిది అట్లా అనమాట. ఇంకా విశేషము, హనుమ మండోదరిని చూసి సీత అనుకొని సంతోషిస్తున్నాడు గంతులు. ఇక అయిపోయింది, ఇక అసలు విషయంలోకి వచ్చాడు. ఇక నేను సక్సెస్ అయిపోయాను అని అనుకుంటున్నాడు. వీళ్ళందరినీ చూశాడు, చాలా మంది స్త్రీలను చూశారు, సుమారు ఒక 50-60 మందిని చూశాడు. ఇప్పుడు ఈ 50-60 మందిని చూసినప్పుడు చివరికి ఏమి కనబడేటప్పటికి సతాం దృష్ట్వా మహాబాహు భూషితాం మారుతాత్మజ తర్కయామాస సీతేతి. ఇక్కడ వచ్చాడు, తర్కయామాస సీతేతి రూపయౌవన సంపద హర్షేణ మహతాయుక్తో నందహర్యూధవ. తర్కశాస్త్రం చెప్పాను, తర్కశాస్త్రం వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్కశాస్త్రంలో ఏమొచ్చింది, ఎత్ర ధూమాహ తత్ర అగ్ని, ఎక్కడ పొగ అయితే ఉన్నదో అక్కడ అగ్ని ఉన్నది అని అక్కడ ఉన్నటువంటి సూత్రం. పొగ ఉంటే నిప్పు ఉన్నది అని అర్థం. మరి ఆ లెక్క ప్రకారం ఈయన తర్కయామాస, తర్కించుకున్నాడు. ఏమిటి, ఎలా తగ్గించుకున్నాడు, ఎట్లా అర్థమైంది ఈయనకి అని అంటే, ఈయన చూసి ఏమనుకో ఎలా ఉన్నది అంటే, ఆమె ముక్తామణి సమాయుక్త, తర్వాత ఈమె అందమైనటువంటిది, సన్నని నడుము కలిగినటువంటిది అని ఈ విధంగా అని అనుకున్నాడు. ఈమెను చూశాడు. చూసినటువంటి వాడు ముఖ్యంగా కారణాలు ఏమన్నా చెప్పుకుంటూ వచ్చాడా. ఇక్కడ హనుమ చెప్పటల్లా, ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ తెలుసుకోవాల్సింది తర్కయామాస. ఎత్ర ధూమాహ తత్రాగ్ని, పొగ ఉంటే నిప్పు ఉంటుంది. అది పొగ ఉండాలిగా, నిప్పు ఉండాలంటే పొగ లేదు, మరి నిప్పు ఉందని నువ్వు ఎట్ట చెప్పావా? నువ్వు ఉన్నదేమో 20 మైళ్ళ దూరంలో ఉన్నావు, ఆ కొండ మీద అగ్ని ఉంది అని అంటున్నావు, కొండ మీద అగ్ని ఉంది అంటున్నావు, ఏది మాకు ఎక్కడ కనపట్టలేదే. మరి అగ్ని ఉందంటే కారణం పొగ ఉండాలి కదా, పొగే లేనప్పుడు అగ్ని ఎందుకు ఉంటుందయా? కాబట్టి నువ్వు చెప్పిన తప్పు, కొండ మీద అగ్ని లేదు, పడిపారేశాడు కేసు. అదే పొగ వస్తున్నది అనుకో, అదిగో కొండ మీద నిప్పు ఉందయా అని అంటాడు. ఎట్లా చెబుతున్నా, అదిగో పొగ వస్తుంది, సరే యు ఆర్ కరెక్ట్ అని అంటాడు. ఇక్కడ పొరపాటు పడ్డాడు. ఇదే మనకి దీంట్లో, అందుకనే తర్కయామాస, తర్కంలో పొరపాటు పడ్డాడు. సరిగా తర్కం చేయాల. ఎక్కడ తర్కం చేశాడంటే, అమ్మవారిని దర్శించేటప్పుడు సిద్ధి సర్కలో సరిగ్గా తర్కశాస్త్రాన్ని అప్పుడు పట్టుకున్నాడు. ఇప్పటిదాకా చూశాడుగా, వీళ్ళందరినీ చూసి చూసి మర్చిపోయాడు. చూసి చూసి వీళ్ళందరినీ విసుగు పుట్టేదా చూశాడు. ఎవరిని, ఈ రావణాసుడు భార్యల్ని. ఎంతసేపు చూసి విసుగు పుట్టే ఎక్కడుంది చూసుకుంటూ పోయినాడు.
ఎక్కడో ఒక ఆమె కనపడదు, స్పెషల్ గా ప్రత్యేకమైన ఒక శయనం మీద ఉన్నది, చాలా అందంగా ఉన్నది, చాలా బాగా ఉంది. ఓహో ఏమేలే అనుకున్నాడు. ఇక్కడ పొరపాటు పడ్డాడు. కానీ ఇక్కడ తర్కయామాస తన దృష్టిలో తర్కించుకొని ఈమె సీత అని అనుకున్నాడు. సీత రూప యౌవన సంపద హర్షేణ మగతాయుక్తో ననంద హరియూధవ. ఆ హరియూధవ హనుమ సంతోషపడి వెంటనే ఇక 54 దీనిలో చెబుతున్నాడు, కోతి చేష్టలు చేశాడు. కోతి చేష్టలు చేశాడు ఏమిటి? ఆస్ఫోటయామాస చుంబ పుచ్చం. ఆ తోక ఉంది కదా, ఆ తోకతోటి చటా చటా కొట్టుకున్నాడు కాసేపు. వాటి ఏంటనో కోతుల యొక్క లక్షణం. ఈ హనుమ యొక్క లక్షణం తర్వాత వస్తుంది. తోక ఎప్పుడెప్పుడు కొడుతుంటాడు. సంతోషం ఉత్సాహం వచ్చినప్పుడల్లా తోక టకా టకా కొట్టేస్తుంటాడు. తర్వాత రెండో పని చుచుంబ పుచ్చం, ఆ తోకను ముద్దు పెట్టుకున్నట్టు. తోకమే అలంకారం కదా ఈయనకి. అది ననంద చిక్రీడ జగౌ జగామా, ముద్దు పెట్టుకుని అటు ఇటు గంతులు వేస్తున్నాడు. కోతి గంతులు వేస్తుంటుంది కదా, అట్టా గంతులు వేస్తున్నది. కోతి చేష్టలు చేస్తున్నాడు. చేసి ఇంకా ఏం చేస్తున్నాడు అంటే స్తంభాన్ ఆరోహన్ నిపపాత భూము. ఆ స్తంభాలు ఉంటే ఆ గదిలో బరబరవర పైకి వాగుతుంది, బరబరవర కిందకి దిగటం, పైనుంచి ఒకసారి కిందకి దూకటం. కోతి చేష్టలు. ఈ కోతి చేష్టలు చేస్తున్నాడు. భూమో కిందకి పడుతున్నాడు. నిదర్శన్ స్వాం ప్రకృతి కపీనాం. ప్రకృతి అనంటే సహజమైనటువంటి కోతి లక్షణములతో తన యొక్క కోతి చేష్టలను చూపిస్తున్నాడు. అది ఇక్కడ ఇది మనం గమనించాల్సినటువంటిది. ఇంతటి గొప్పవాడైనటువంటి వాడు జితేంద్రియుడు, అంతటి గొప్పవాడైనటువంటి వాడు, నేను సీతను చూశాను, తర్కించుకున్నాను, ఈమె చాలా అందంగా ఉన్నది, ఒక్కదే పడుకో నిద్రపోతున్నది, ఈమె సీత అని అనుకున్నాడనంటే ఎంతటి పొరపాటు పడ్డాడు. దీనికి పొరపాటు పట్టడానికి కారణం ఏమిటి? ఈయన ఎందుకు పొరపాటు పడ్డాడు? బుద్ధిమతాం వరిష్టం కదా, ఎందుకు పొరపాటు పడ్డాడు? ఇక్కడే విశేషమైనటువంటి తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఈయన బయలుదేరాడు. ఎక్కడ? మహేంద్ర పర్వతం నుంచి బయలుదేరాడు. మహేంద్ర పర్వతం నుంచి బయలుదేరి జాగ్రత్తగా కనిపెట్టాలి. ఎందుకంటే ఇది కూడా జీవితంలో తెలుసుకోవాల్సినటువంటి అసలైనటువంటి విషయం అన్నమాట. ఎన్నో శ్లోకం అంటే మొదటి అధ్యాయంలో మొదటి సర్గలో ఇక్కడ విశేషం ఉన్నది. ఇక్కడ ఏమిటంటే దీనిలో మొదటి సర్గలో ఎన్నో శ్లోకం అంటే దీనిలో ఇవో ఇక్కడ అయ్యగారు కాస్త ఇక్కడ పడ్డాడు, బోల్తా పడ్డాడు. ఎక్కడంటే 8, 9 ఇక్కడ పడ్డాడు. ఇది ఇక్కడ ఏమిటంటే దీనిలో 8వ శ్లోకంలో దేవతలకు నమస్కారం చేశాడు. సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనేమతిం. అసలు పరబ్రహ్మాన్ని మర్చిపోయినాడు, ఈ కొసరు దేవతలను పెట్టుకున్నాడు. మనకు ఉపనిషత్తుల్లో అదేగా వచ్చింది, ప్రశ్నోపనిషత్తులో అదేగా వచ్చింది. అపరబ్రహ్మము నుంచి సమస్తమైనటువంటి దేవతలు వచ్చారని ప్రశ్నోపనిషత్తులో చెప్పుకున్నాం కదా. ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి అని అంటే పరబ్రహ్మ స్వరూపం చెబుతున్నాయి. ఆ పరబ్రహ్మం ఏమిటో అన్ని చెబుతున్నాయి. కాబట్టి అందరికన్నా ఎవరు గొప్ప, అసలు ఎవరు అంటే పరబ్రహ్మము. అందుకనే గీతలో ఏం చెప్పాడంటే కృష్ణుడు ఆ బ్రహ్మ భువనాల్లోక పర్యంతం పునరావృత్తినో అర్జున అని చెప్పేశాడు. బ్రహ్మలోకం కానీ, విష్ణులోకం కానీ, రుద్రలోకంలా కానీ, సూర్యలోకం కానీ, చంద్రలోకం కానీ, ఎన్ని లోకాలైతే ఉన్నాయి అన్ని లోకములు కూడా మళ్ళీ పుడుతుంటాయి, మళ్ళీ ఉడుతుంటాయి, మళ్ళీ ఉడుతుంటాయి, పోతుంటాయి. ఇదే పని. అవన్నీ నాలో లీనమైపోతూనే ఉంటుంటాయి. అవన్నీ నువ్వు వాళ్ళని పట్టుకున్నావు అనుకో మళ్ళీ పుడతావు. అదే ఆ ఊ మా చెప్పాం కదా, ఏంటి ఓంకారాన్ని గురించి చెప్పాం ప్రశ్నోపనిషత్తులో. ఓంకారం గురించి చెప్పినప్పుడు ఓంకారం 3 మాత్రలతో ఉన్నటువంటి ఓంకారాన్ని ఎవడైతే జపిస్తున్నాడో వాడు సూర్యలోకానికి పోతాడు. ఇంకా విశేషము,
అర్ధమాత్రతోటి ఓంకారాన్ని జపించేటువంటి వాడు సాక్షాత్తుగా నిర్గుణ పరబ్రహ్మంలోకి లీనమై మోక్షాన్ని పొందుతాడు అని చెప్పాడు. ఇక తర్వాత మొదటి కేవలం ఒక మాత్రతోటి ఓంకారాన్ని కనుక ఉపాసన చేస్తుంటుంటే వాడు మరలా భూమి మీదనే పుడతాడు. 2 మాత్రలతోటి కనుక చేస్తుంటే వాడు చంద్రలోకం పోయి మళ్ళీ భూమి మీద మళ్ళీ పుడుతుంటాడు అని చెప్పాడు. అంటే ఏమిటనమాట, అందరికన్నా గొప్ప ఎవరు అసలు అంటే పరబ్రహ్మము. వీళ్ళందరూ సూర్యుడు, మహేంద్రుడు, పవనాయ అంటే మారుత, స్వయంభువే, ఈ చతుర్ముఖ బ్రహ్మగారు వీళ్ళందరూ కూడా ఆ బ్రహ్మమును ఆశ్రయించే ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈయన హనుమ ఎక్కడ చేశాడు పొరపాటు అంటే వీళ్ళందరికన్నా పైన ఉండే పరబ్రహ్మాన్ని మర్చిపోయినాడు. పరబ్రహ్మాన్ని మర్చిపోయి వీళ్ళకి మాత్రం నమస్కారం చేశాడు. తాను అనుకున్నాడు పరబ్రహ్మం దృష్టి పెట్టుకోలే. ఇంత చదువుకున్నాడు, అంత చదువుకున్నాడు, ఇంత చదువుకొని అంతా కానీ వీళ్ళందరిపైన పరబ్రహ్మము అనేటువంటి ఆయన ఉన్నాడు అనేటువంటి భావన కలగలేదు ఈయనకి. ఎందుకు చెబుతున్నాడనంటే ఆంజనేయ స్వామి మన ఆనంద చేశాడనంటే ఒక ఉదాహరణ మనకు చెబుతున్నాడు, మన కోసం చెబుతున్నాడు. అసలు సంగతి అది. చాలా మందికి తెలియంది ఏంటంటే మన కోసం చెబుతున్నాడు ఇదంతా. మీరు ఎవరినో పట్టుకొని పెట్టుకుంటారేమో, వీళ్ళందరూ పరబ్రహ్మంలో లీనమయ్యే వాళ్ళయ్యా, బాగా గుర్తుపెట్టుకో. ఆ పరబ్రహ్మం ఎవరైనంటే ఓంకారము. బ్రహ్మము అనగా ఓంకారము. ఆ ఓంకారం నుంచి అందరూ వచ్చారు అనేటువంటి విషయం తెలుసుకోండి అని చెబుతున్నాడు. అది గొప్ప విశేషమైనటువంటి. ఆంజనేయ స్వామి వారి గారు ఇక్కడ బోల్తా పడ్డాడు. ఇక్కడ బోల్తాపడి అనగా ఆ పరబ్రహ్మాన్ని ఉపాసన చెయ్యలేదు కాబట్టే ఈయన ఏమిటి అనమాట ఇక్కడికి వచ్చి పొరపాటు పడ్డాడు. పొరపాటు పడి తను ఏమనుకుంటున్నాడు, పైగా తర్కయామాస చీతేతి అన్నాడు. అక్కడ పడ్డాడు. ఇంకా తర్కించుకున్నానా? మీరు ఏం తర్కించుకున్నావు? సీత ఎట్లుంటుందో తర్కించుకున్నావు చెప్పావా? మరి ఎట్లా ఉన్నదో చెప్పావా? మరి ఎట్లా ఉన్నది? రాముడు ఏమన్నా చెప్పాడా ఇట్లా ఉంది అని? సరే చెప్పలేదు. నువ్వు ఎప్పుడన్నా చూసావా? చూడలేదు. నువ్వు ఎన్నో తర్కించుకొని ఎందుకు అనుకున్నావు? రూప యౌవన సంపన్న, ఓ అందంగా ఉన్నది, బాగా ఉన్నది, ఒక చోట నిద్రపోతున్నది కాబట్టి ఈమె సీత. ఎంత పొరపాటు పడ్డావయ్యా? పొరపాటు పడి ఏం చేస్తున్నాడు అయ్యానంటే కోతి చేష్టలు చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు. ఏమిటంటే తర్వాత అరే తాను వెనక్కి తిరిగి చూసుకున్నాడు. వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు జీవుడు ఎప్పుడైనా పొరపాటు పడుతుంటాడు. ఈ పొరపాటు పడినటువంటి జీవుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. జీవుడు వెనక్కి తిరిగి చూసుకుంటే పరమాత్మ కనబడతాడు. అనగా నేను సరిగ్గా చేశానా? ఇది ఏమైనా పొరపాటు పడ్డానా? ఏమిటి చూస్తుంటే ఏదో పొరపాటు పడినట్టున్నానే నేను చూస్తుంటే. సీత ఏమిటి ఇట్లా నిద్రపోవటం ఏమిటి? అప్పుడు ఏమిటి ఇంతటి నేను అమాయకత్వం, అజ్ఞానంలో ఉండిపోయినాను అని అనుకున్నాడు. అని అనుకొని అర్రే పొరపాటు పడ్డాను రా అని అంత క్రితం ఏదైతే అనుకుంటున్నాడో ఇప్పటిదాకా ఈమె సీతాదేవి అని అనుకుంటున్నాడో ఆ మాటని తీసి అవతల వారేశాడు. ఈమె సీత కానే కాదు అని నిర్ణయించుకున్నాడు. ఇది బుద్ధిమంతుడు లక్షణం. బుద్ధి ఏం చేస్తుంది? సత్ అసత్ విచక్షణా శక్తిని చూపించేటువంటిది బుద్ధి. ఒక కార్యక్రమంలో ఉన్నాం మనం. ఈయన ఒక కార్యక్రమంలో ఉన్నాడు, ఆ సీత అనుకున్నాడు. మళ్ళీ ఆ తర్వాత విచక్షణలోకి వెళ్ళిపోయినప్పటికీ ఈమె సీత కాదు అని పక్కన పెట్టేసేసి అసలు సీత కోసం వెతుకుదాం అని అన్నాడు. ఇది బుద్ధిమతాం వరిష్టం, అది తెలుసుకోండి అని చెప్తున్నాడు. బుద్ధిమతాం వరిష్టం. కాబట్టి బుద్ధిమంతుడి యొక్క లక్షణాలు ఏంటి అని అంటే విచక్షణ చేస్తాడు. విచక్షణ చేసి అప్పుడు మనం చూసుకోండి బుద్ధిమంతుడు, అరే ఇది ఒరిజినలా డూప్లికేటా? ఓ బంగారం వస్తుంది అనుకో, దానికి ఏదో బంగారం కలర్ పూసారు అనుకోండి, కలర్ పూసి నీకు ఇచ్చి ఇదయా ఇది బంగారం వస్తువయా అని అన్నాడు. ఎందుకంటే ఒకసారి మా ఇంట్లో ఒక వస్తువు ఉంది, అది నిజంగా బంగారం మేము అనుకున్నాం, కరెక్ట్ నిజం. అసలు ఎవరు చెబుతారు కరెక్ట్గా అని అంటే భక్తుడి దగ్గర తీసుకుపోయి అయ్యా మీ బంగారం అనుకున్నా నిజమో కాదు చెప్పిపోయానంటే అతడి చేతులు చేసిన కాదండి అన్నాడు. నువ్వు ఎట్ట చెప్పావయ్యా నువ్వు? మాకు చూస్తుంటే అంతా
ఇలా కనపడుతున్నది కదా, ఏంటిది బంగారం కదా అని జాగ్రత్తగా దాచిపెట్టాలి అంటే కాదండి, దీని బరువు కనుక ఇది చూడండి, ఇది కాదండి అని అన్నాడు. ఆయన దాంతో చెప్పాడు. అంటే ఏమిటి? విచక్షణా శక్తి. ఆ విచక్షణా శక్తి కనుక ఉన్నప్పుడు కరెక్ట్ తెలుస్తుంటుంది. అది చెప్పేది మనకు బుద్ధి. అది అందువలన ఆయన్ని బుద్ధిమతాం వరిష్టం అన్నారు. కాబట్టి పొరపాటు పడటం అనేటువంటిది ప్రమాదో ధీమతామపి, ప్రమాదో ధీమతామపి. ఎంతటి బుద్ధిమంతుడైనా కానీ ఒక్కోసారి పొరపాటు పడుతుంటాడు. పొరపాటు పడి ఆయన తర్వాత తేరుకుంటాడు, మరి పొరపాటు పడ్డానేనని మరలా సవరించుకొని దాని ప్రకారంగా వెళుతుంటాడు. ఇది ఎవరి పని అంటే ధీమంతుని యొక్క పని. కాబట్టి హనుమ గురించి తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నీవు విచక్షణ జ్ఞానం ఉపయోగించుకో, పొరపాటు ఎక్కడైనా పడితే ఒకసారి ఆలోచన చేసుకొని సరైన మార్గాన్ని చూసుకో అని హనుమని గురించి మనం నేర్చుకోండి అని వాల్మీకి మహర్షి చెబుతున్నాడు. అది హనుమంతుడి వాడే పొరపాటు పడుతుంటాడు. ప్రమాదో ధీమతామపి, ధీమతామపి ఎంతటి గొప్పవాళ్ళైనా కానీ ఒక్కోసారి పొరపాటు పడుతుంటారు, ఇది సహజము అని చెబుతున్నాడు. అది అంతేగాని ఇక్కడ మనం ఆయన వెంటనే ఎందుకోసం అని చెబుతున్నాడు అని అంటే ఇది మన కోసం చెబుతున్నాడు. అది అంతే, అంత సత్యం లేదు అని చెబుతూ ఇక తర్వాత 11వ సర్గలో నుంచి ఇక మార్పు వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడి నుంచి 11వ సర్గలో ఆయన రావణ భవనంలో సీతాన్వేషణ మళ్ళీ మొదలుపెట్టాడు. నేను ఇంకా పొరపాటు పడ్డానేనని మళ్ళీ మొదలుపెట్టి ఇక మళ్ళా ఏం చేస్తున్నాడు అనమాట, అన్వేషణలోకి మరలా దిగాడు. ఇక అన్వేషణలోకి దిగి ఈయన చివరికి అంతా ఎక్కడ చూసినా కానీ రావణ అంతఃపురంలో ఆ సీతాదేవి కనపడలేదు. ఎక్కడ చూసినా కానీ కనపడలేదు, ఎక్కడ చూసినా కనపడలేదు. మరి అట్లయితే ఈ సీతాదేవి ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాను, అది మీరు ఒక్కసారి చదివి ఇక్కడ కూడా నేను దీనిలో రాశాను మీకంత, ఇది కూడా లేకుండా ఏంటంటే విశేషం ఆ సీతాదేవి ఎలా ఉన్నది అనేటువంటిది దీనిలో ఎన్నో నెంబరు చెబుతాను మీకు. దీనిలో ఇక్కడ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఎన్నో సర్గ అంటే 13వ సర్గ 8వ శ్లోకం. 13వ సర్గ 68, 13వ సర్గ 68. ఇక్కడ నేను రహస్యం రాసేసా, ఇంక మీరు కష్టపడకుండా ఉంటాను. 13వ సర్గలో 68వ శ్లోకం. తదున్న సంపాండు రదంతమం వ్రణం శుచిస్మితం పద్మ పలాశలోచనం రక్షేతదార్యా వదనం కదాన్వహం ప్రసన్న తారాధిపతుల్య దర్శనం. 13, 14, 15 సిద్ధి సర్గలు. 13, 14, 15 సిద్ధి సర్గలు అంటారు వీటిని. ఇక్కడ దీనిలో మరి ఆ అమ్మవారిని చూడలేదు. క్రమంగా ఇప్పుడు అమ్మవారు ఎట్లా ఉంటుందో, ఏ రూపం ఎలా ఉంటుందో ఇక్కడ 68వ సర్గలో 68వ శ్లోకంలో 13లో ఇక్కడ కనపడేది అమ్మవారు ఆయనకి. ఎప్పుడంటే ఇవన్నీ దాటి ఆ పరధ్యానంలో లేకుండా ఆ పరమాత్మని గురించి ధ్యానం చేసినప్పుడు ఆ పరమాత్మ ఆయన యొక్క హృదయంలో సీతారామ లక్ష్మణులు కనపడ్డారు. మనకి అక్కడక్కడ బొమ్మలు ఉంటాయి చూడండి, పటాలు. ఏమిటంటే ఆంజనేయ స్వామి గుండె ఇట్టి చీలుస్తుంటుంటాడు. ఆ చీలుస్తున్నాడు, ఆ గుండె మధ్యలో సీతారామ లక్ష్మణులు బొమ్మలు బొమ్మ కనపడుతుంటుంది. అటువంటి పటాలు చూస్తుంటాడు. ఆ పట్టణం చిత్రం వేయటానికి ఇక్కడ ఇది మూలం. ఎక్కడంటే ఈ ముందు ఒక శ్లోకం ఉంది. ఏమిటంటే దీనిలోనే 13లో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని బట్టి ఆ బొమ్మ గీశారు. ఈ శ్లోకాన్ని బట్టి ఆ బొమ్మ గీశారు. ఆ బొమ్మ గీసినటువంటి ఆయన అనమాట. ఏమిటంటే 59, 13వ సర్గలో 59. అది 13వ సర్గలో 59. ఆ 59వ శ్లోకాన్ని బట్టి ఆ బొమ్మ గీశారు. కాబట్టి మీరు ఈ బొమ్మలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఏమిటనంటే వీటికి మూలం అంతా దీనిలోనే, ఈ రామాయణంలోనూ వీటిల్లోనూ ఎక్కడొక్కడ వాటి వర్ణన చేసిన దాని ప్రకారం బొమ్మలు గీస్తారు. అది కాబట్టి వాటికి అయిపోయింది ఇది. రేపు 11వ సర్గ
11వ సర్గ జరుగుతుంటుంది. తర్వాత 12, 13 తర్వాత సిద్ధి సర్గకి ఇంకా టైం ఉంది, అంతవరకు మనం చూసుకోవచ్చు. కాబట్టి శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాతు. 11వ సర్గ తర్వాత రేపు చూద్దాం, రేపు గురువారం. అంతవరకు శుభం భూయాత్.